హలో అండి. నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే ఉగాది రోజు వ్లాగ్ అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంకా పండగ కాబట్టి ఆ రోజు 4:30కే లేచిన పనులైతే స్టార్ట్ చేసిన. ముందు రోజు నైటే బాసనలన్నీ కడిగేసుకొని గ్యాస్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా. నార్మల్‌గా పండగనే కాదు రెగ్యులర్‌గా ఇట్లనే ఉంటుంది నీట్‌గా. కాకపోతే ఇంక ఇప్పుడు ప్రసాదాలు చేస్తాం కాబట్టి కొంచెం గ్యాస్‌కి ముందర బొట్లు పెట్టేసుకుంటున్నా. అది ప్రసాదాల కోసం పెసరపప్పు, శనగపప్పు నానేసి పెట్టుకున్నాను. ఉగాది కదా! బచ్చాలు చేయడానికి శనగపప్పు. నెక్స్ట్ ఈరోజు లలిత నవరాత్రులు స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు. ఫస్ట్ టైం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే సింపుల్‌గానే పొద్దున, సాయంత్రం దీపం ఉంటది కాబట్టి ఎట్లాగో లలితా అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుందామని అనుకున్నాను. అందుకే ఈ ఇయర్ స్టార్ట్ చేసిన. ఇంకోటేంటంటే నియమాలు కూడా ఖచ్చితంగా పాటిస్తాను. పూజ ఎట్లా చేసినా నియమాల దగ్గర ఖచ్చితంగా పాటిస్తాను. నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచర్యం పాటిస్తే మనకి సరిపోతుంది నవరాత్రులు. అందులోటి పిల్లలు కూడా రామకోటి రాయించితే కూడా మంచిది. నెక్స్ట్ ఇంక కడప పూదించుకొని మనము తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని ఫస్ట్ మనకి కనిపించే దైవం తులసమ్మ కాబట్టి అక్కడ దీపం పెట్టేసి ఇంట్లో పూజ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను కడప ఇట్లా మంచిగా పసుపుతోటి అలంకరించుకోవాలనేసి ఫస్ట్ పెయింటింగ్ వేయించుకోలేదు. పెయింటింగ్ వేస్తే మనకి ముగ్గు అనేది సరిగా కనపడదు. అందుకనేసి ఎప్పుడైనా ఎవ్రీ మండే అండ్ ఫ్రైడే ఇట్లా కడప అందంగా అలంకరించుకుంటాను. ఉగాది కాబట్టి ఇంకా యెల్లో కలర్ పెయింట్ తీసుకొచ్చి వేసుకునేసరికి కొంచెం సాఫ్ట్ అయిపోయింది కడప. రెగ్యులర్గా మనము పసుపు పెడతాం కాబట్టి కొంచెం రఫ్ అవుతుంది. ఇట్లా పండగల టైంలో చిన్న బాటిల్ ఒకటి తెచ్చిపెట్టుకుంటే కడప కొంచెం షేడ్ అయిందన్నప్పుడు అలంకరణ చేసుకోవచ్చు. ఇంకా ఎవ్రీ ఫ్రైడే, మండే పసుపుతో అలంకరించుకొని బొట్లు అయితే పెట్టుకుంటాను. కొంచెం చీకటి ఉన్నప్పుడే కడప మీద మనము బియ్యం పిండితో వేస్తాం కాబట్టి గాలికి ఎగిరిపోకుండా ఉంటుంది. కొంచెం తెల్లారినా కానీ గాలి బాగా వస్తుంది. వేసిన ముగ్గు కూడా మనకి గాలికి ఉండదు అసలుకి. వేస్తుంటేనే పక్కకు జరిగిపోతుంది. ఇంత నీట్గా రాదన్నట్టు. ఇంకా లలితమ్మ నవరాత్రులు చేస్తున్నా కాబట్టి ఫస్ట్ లలితమ్మ పూజ కంప్లీట్ చేసుకొని రామ నవరాత్రులు అని కూడా అంటారు. అందుకనేసి రామకోటి ఇట్లా రాసుకొని తర్వాత పచ్చడి అవన్నీ రెడీ చేద్దామనేసి కూర్చున్నా. ఇక్కడ రెగ్యులర్గా ఇంట్లో దీపం ఉంటుందండి. పొద్దున, సాయంత్రం కంపల్సరీ దీపం ఉంటుంది ఇంట్లో. అందుకనేసి కొంచెం క్లీనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనం కుందులు కడుక్కునేది, పువ్వులు తీసేసి అంతా అది లోపల టేబుల్ అంతా క్లీన్ చేసుకునేసరికి కొంచెం 5-10 మినిట్స్ పడుతుంది. నెక్స్ట్ ఇంకా పెసరపప్పు పాయసం చేసిన అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆవు నెయ్యి వేసి ప్రసాదం అయితే మనం చల్లగా అయిన తర్వాతనే పెట్టాలి. అందుకే ఫస్టే ప్రసాదం వండుకుంటూ పని చేసినాం అనుకో మనకి పూజ అయ్యేసరికి అష్టోత్తరము, గణపతి పూజ అన్నీ చేసుకునేసరికి ఎట్లాగో ప్రసాదం చల్లగా అవుతుంది. మనమైతే వేడి వేడిది అయితే తినలేం కదా. అట్లనే అమ్మవారు కూడా తినలేదు. అందుకని కొంచెం చల్లగా అయిన తర్వాత పెట్టినాం అనుకో హ్యాపీగా తినేస్తుంది. తింటున్నా అన్న ఫీల్ మనం అవ్వాలి. ఫీల్ అయితే భావన అనేది వస్తే ఖచ్చితంగా దేవుడికి దగ్గర అవుతాము. ఇక్కడ గుమ్మాలు అలంకరించిన అయిపోయింది. చూసారా మా చెట్లు ఇవన్నీ అట్లా ఉంటాయి కానీ ఒక్కటి కూడా పువ్వులు పూయవు. ఇట్లా సింపుల్గా పువ్వులు పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. అమ్మవారి నవరాత్రులు కాబట్టి ఏ నవరాత్రులు అయినా కంపల్సరీ అక్కడ కూర్చున్నామంటే మనకి 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుంది. ఎందుకంటే గణపతి నామాలు చదువుకొని మనకి ఏమంటారు షోడశోపచార పూజ అంటారు కదా. అది చేయకపోయినా ఫస్ట్ గణపతిని తలుచుకొని తర్వాత శివయ్యని తలుచుకొని తర్వాత అమ్మవారిని తలుచుకొని పూజ చేయొచ్చు. షోడశోపచార పూజ అంటే అందరికీ రాదు కదా ఆచమనం చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ గౌరమ్మని చేస్తున్నాను. ఏ పూజ చేసినా నేను గౌరమ్మని చేసుకుంటాను. పసుపు వినాయకుని విగ్రహం ఉన్నా సరే మనకి పసుపు వినాయకుడు కానీ గౌరమ్మని కానీ చేసుకొని పెట్టుకుంటాం. లలితమ్మ నవరాత్రులు కాబట్టి గౌరమ్మని ఫస్ట్ చేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేద్దామనేసి రెడీ చేస్తున్నాను. పండగల టైంలో నా దగ్గర ఉన్న విగ్రహాలకి అభిషేకం చేస్తానండి. మన ఇంట్లో ఏది ఉంటే అది చేయొచ్చు. పాలతోటి అనే కాదు, కుంకుమ, పసుపు, జవ్వాదు, విభూది ఇట్లా ఏది ఉంటే దాంతో అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న కలశం అయితే రెడీ చేసుకుంటాను ఎప్పుడైనా సరే. అంటే చిన్న చెంబులో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, ఒక 5 రూపీస్ కాయిన్ కానీ వేసుకొని
పువ్వు పెట్టేస్తే మనకి కలశంలాగా ఎప్పుడు ఉంటుంది ఇంట్లో. ఇంకా ఉన్న విగ్రహాలకి అభిషేకం చేస్తున్నాను. ఎందుకంటే క్లీన్ చేసిన ప్రతిసారి పండగ ముందు రోజే క్లీన్ చేసుకున్నాను నేను. థర్స్‌డే రోజే క్లీన్ చేసేసిన. విగ్రహాలన్నీ కడిగేసుకొని పెట్టుకున్నా. అందుకే మళ్ళీ ఈరోజు అభిషేకం చేసినామనుకో సరిపోతుంది మనకి. ఇంకా దీపం పెట్టేసి అభిషేకం అభిషేకం చేసే మంత్రాలు రాకపోయినా, పంచామృతం మంత్రాలు రాకపోయినా సరే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే ఇది చదువుకుంటూ చేయొచ్చు. లేదు ఇది కూడా రాదంటే శ్రీ మాత్రే నమః, లేదంటే ఓం నమ శివాయ, లేదంటే విఘ్నేశ్వరాయ నమః. సో ఇవి చదువుకుంటూ చేసుకోవచ్చు. మెయిన్ విఘ్నేశ్వరుడే ఇంపార్టెంట్ కాబట్టి అన్ని పూజలకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఫస్ట్ ఆయనను తలుచుకొని పూజ స్టార్ట్ చేయడమే. ఇంకోటి వ్లాగ్స్ చేయక చాలా రోజులైంది. వ్లాగ్స్ చేయాలంటే మనం చేసే ప్రతిదీ ఇందులో పెట్టాలండి. సో అట్లా ఇంట్రెస్ట్ రాక పెట్టట్లేను. వీడియో కంటెంట్ కూడా ఏం పెట్టాలో అర్థం కాదు ఇప్పుడు వ్లాగ్స్ చేయని వాళ్ళకైతే. అందుకనేసి ఎక్కువ నేను పూజవే పెట్టడానికి ఛాన్స్ ఇస్తాను. మన దాంట్లో మన ఛానల్లో పూజ వీడియోస్ కూడా వైరల్ అయినవి ఉన్నాయండి. మన 16 సోమవారాల వ్రతము, వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకోవాలి కలశం లేకుండా, ఇట్లాంటివి కొన్ని వీడియోస్ మన దాంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము కొన్ని వైరల్ అయినాయి. అట్లా నాకు ఇంట్రెస్ట్ ఉన్నదాన్నే పెడితే మనకి పెట్టిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదొకటి నాకు లోపల ఉంటుంది. వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఒకవేళ పెట్టినా కానీ నాది నాకే చూడనీకి ఎట్లనో అనిపిస్తుంది. అందుకనేసి వ్లాగ్స్ పెట్టకుండా ఉంటాను. ఇంక ఈరోజు ఉగాది కాబట్టి ఇంక ఎట్లాగో పూజనే ఎక్కువ ఉంటుంది కాబట్టి పెట్టేస్తున్నాం. ఇంకా అభిషేకం అయింది. అమ్మవారిని బియ్యంలో కూర్చోబెట్టి పూజ అయితే స్టార్ట్ చేద్దాము. తమలపాకులు తెచ్చుకోలేదు అందుకనేసి బియ్యం పోసి కూర్చోబెట్టిన. బియ్యం కానీ ఏదన్నా తమలపాకు కానీ వేసి కూర్చోబెట్టవచ్చు. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసే శ్లోకం ఒకటి ఉంటుంది. మనకి ఏది తెలియనప్పుడు మనకి స్తోత్రనిధి అనే యాప్ ఉంటుందండి. దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేసినామంటే అన్నీ మనకు వస్తాయి. ఏ డౌట్ ఉన్నా పూజకు సంబంధించిన శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఇవేం కావాలన్నా ఆ యాప్లో ఉంటాయి. అవి చూసుకుంటూ మనమైనా చదువుకొని చేసుకోవచ్చు. నేనైతే అట్లనే చేస్తాను. ఇంకా గౌరమ్మ దగ్గర పెట్టుకొని ఫస్ట్ గణపతి పూజ చేసుకున్న తర్వాతకి అమ్మవారి పూజ చేసుకోవడమే. లలిత అష్టోత్తరం చదువుకుంటాను. మార్నింగ్ వచ్చేసి లలిత అష్టోత్తరం చదువుతా, ఈవినింగ్ వచ్చేసి లలిత సహస్రనామం చదువుతాను. సహస్రనామాలు కూడా ఉంటాయి 1000, అవి కూడా చదువుకోవచ్చు. ఇంకా లలిత సహస్రనామం అలవాటు ఉంటే ఇంకా బాగా చదువుకోవచ్చు. ఇంకా శివయ్యకి అభిషేకము కంపల్సరీ. అభిషేకం పొద్దున సాయంత్రం ఉంటుందండి. సాయంత్రం రుద్రం పెట్టుకొని చేస్తాను. పొద్దున మామూలుగా స్వామివారి నామాలు 8 నామాలు చదువుకుంటూ మృత్యుంజయ మంత్రం చదువుకుంటూ అభిషేకం అయితే అవుతుంది ఇంట్లో. చాలా హ్యాపీగా ఉంటుందండి. ఒక్కసారి దీపానికి ఒక్కసారి దేవుడికి అలవాటు అయితే ఆ మనశ్శాంతినే వేరే ఉంటుంది. వేరే వాళ్ళ మీదకి వేరే దాని మీదకి ఆలోచనలు పోవు, దేని మీద ఆశ ఉండదు. ఇంకా లైఫ్ తనే ముందు ఉండి నడిపిస్తాడు ఆ శివయ్యనే. ఇక్కడ నేను విభూది వేసుకుంటూ రెగ్యులర్గా కాలభైరవ అష్టకం అయితే చదువుతాను. నార్మల్గా ఇంతకుముందు శివ అష్టకం చదువుతుండే, అసలు ఎట్లా బాగా అలవాటు అయిపోయింది కాలభైరవ అష్టకము. ఇంకా రెగ్యులర్గా కాలభైరవ అష్టకం చదువుకున్న తర్వాతనే పూజ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ లలిత అష్టోత్తరం చదువుతున్నాను. కుంకుమ పూజ చేసుకుంటూ పొద్దున సాయంత్రం కుంకుమ పూజ చేస్తాము. ఈ కుంకుమ రెగ్యులర్గా నేను పెట్టుకుంటానండి. నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఉందంటే కడపకు పెట్టేస్తాను. పిల్లలకి విభూది కంపల్సరీ. శివయ్యకి మనం అభిషేకం చేసిన విభూదే కొంచెం డబ్బాలో తీసి పెట్టుకొని అది పిల్లలకి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెడతా. ఇంకా ఇదండి అమ్మవారి పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. కుంకుమ పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అమ్మవారికి పెసరపప్పు ప్రసాదం పెట్టేసి ఒకసారి హారతి ఇచ్చేసి ఇక్కడ పచ్చడి అయితే స్టార్ట్ చేసిన. పచ్చడి ఇక్కడ సింపుల్గా చేస్తానండి. షడ్రుచులు అంటే షడ్రుచులే వేస్తాను, మిగతా ఏం వేయను. ఇక్కడ సిటీ వాళ్ళు అయితేనేమో సోంపు, పుట్నాల పప్పు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి చిక్కగా చేస్తారు. ఇంక ఇది చిన్నప్పటి నుంచి ఇట్లనే చూసిన కాబట్టి నేను ఇట్లనే చేస్తాను. ఫస్ట్ కంకణాలు కట్టేసుకొని మనము చింతపండు, బెల్లము, మామిడి ముక్కలు
వేపపూత, ఉప్పు, కారం బదులు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. దాదాపు ఇట్లనే చేస్తారు మన విలేజ్ వాళ్ళైనా సరే, మన తెలంగాణ పీపుల్ కంపల్సరీ ఇట్లనే చేస్తారు. కొన్ని కొబ్బరి ముక్కలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటారు. 4 బర్నర్ స్టవ్ తీసుకున్నానండి, మంచిగా ఉంది. నాకు 2 బర్నర్ స్టవ్ స్కూల్లో ఫుల్ డే ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ 7:30 వరకు బాక్సులు, టిఫిన్లు, మనకి ఎగ్, టీ, కాఫీ, గ్రీన్ టీలు ఇవన్నీ 2 మీద కావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనేసి 4 బర్నర్ స్టవ్ తీసుకున్నా. ఇంకెప్పటికైనా అవసరమే కదా అనేసి తీసుకున్నాను. చాలా మంచిగా ఉంది. ఇది బటర్ఫ్లై కంపెనీ. ఇంకా ఇదే అండి ఈరోజు వ్లాగ్ అయితే, ఉగాది రోజు వ్లాగ్ అయితే ఇదే. ఇంకా పచ్చడి అమ్మవారికి పెట్టేసి అందరం తీసుకున్నాము. పూజ కంప్లీట్ అయ్యేసరికి 12 అయింది. ఇదే అండి ఈరోజు వ్లాగ్.